నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఎక్కడ చూసినా పెద్ద నోట్ల రద్దు గురించిన చర్చే. సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కష్టాలు ఇలానే ఉంటే ఎలా అని కొంతమంది అంటుంటే, ఈ నోట్ల రద్దు వల్ల దేశానికి మంచి జరుగుతుందని మరికొందరు అంటున్నారు. ఎవరేమన్నా కొంతలో కొంత ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయని తెలుస్తుంది. అందుబాటులో ఉన్న వాళ్ళు తప్పక ఆన్లైన్లోనే లావాదేవీలు నిర్వహిస్తున్నారు. అయితే మహిళల్లో ఎక్కువ శాతం మొన్నటి వరకు షాపులకు వెళ్ళి అనవసరమైన వస్తువులు కొనేవాళ్ళు. ఈ ఆన్లైన్ పట్ల అవగాహన పెరిగిపోవడంతో ఇంట్లోనే కూర్చొని అవసరమైన వస్తువులన్నీ ఆన్లైన్లోనే కొనేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ పద్ధతి మంచిది. కానీ ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు స్త్రీలు మాత్రం తమ ఆర్థిక స్థాయిని మర్చిపోయి ఖర్చు చేస్తున్నారట. ఇదే విషయం గురించి ఇంకొన్ని సంగతులు చెప్పుకుందాం. ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. చక్కని ఏకాగ్రతని, చురుకైన జీవన శైలిని ఇచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈరోజు మన యోగామృతం కార్యక్రమం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంతోష్ యోగా స్టూడియోకి వచ్చేసిందండి. ఇక్కడ మనతో పాటు ఉన్నారు యోగా ఎక్స్పర్ట్ చందన గారు. మరి యోగాకి సంబంధించి ఈరోజు ఏం తెలియజేయబోతున్నారో చందన గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే చందన గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను చందన గారు. మరి ఈరోజు యోగాకు సంబంధించి మా సకులకి ఏం తెలియజేయబోతున్నారు? ఇవాళ మనం ఎత్తు పెరగడానికి కావాల్సిన ఆసనాలను నేర్చుకోబోతున్నాం. ఎత్తు పెరగడానికి అంటే బేసిక్గా అంటూ ఉంటారు కదా, ఒక వయసు దాటిన తర్వాత ఎత్తు పెరగలేరు అని చెప్పేసి. మరి ఈ ఆసనాలు వేయటం వల్ల ఎవరైనా ఎత్తు పెరగచ్చా, లేదంటే ఎదిగే పిల్లలకి ఇవి ఎక్కువ ఉపయోగపడతాయా? ఈ ఆసనాలు ఏ ఏజ్ వారైనా వేయచ్చండి. యూజువల్గా 18 ఏళ్ళ దాకే ఎత్తు పెరుగుతారు అంటారు. కానీ ఈ ఆసనాలు వేయడం వల్ల 18 నుంచి 30 ఏళ్ళ లోపు వాళ్ళు కూడా ఎత్తు పెరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. 1 నుంచి 2 ఇంచుల దాకా ఎత్తు పెరుగుతారు. సో ఎవరైనా వేయచ్చు అంటారు? ఎస్. ఓకే. సో హోప్స్ అన్ని పెరిగిపోయి ఉంటాయి ఇప్పుడు మా సకలందరికీ కూడా. సో మరి ఏమేమి ఆసనాలు చూపిస్తున్నారు ఎత్తు పెరగడానికి? మొదటిది తాడాసనం, రెండవది తిర్యక్ తాడాసనం. ఓకే. తాడాసనం ఏ టైంలో వేయాలి అండ్ వేయటం వల్ల లాభాలు ఏంటి? ఇది మార్నింగ్ పరిగడుపున ఏమి తినకుండా వేస్తే దీని ప్రయోజనాలు చాలా బాగా ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ అంటే ఓన్లీ అల్పాహారం తిన్న తర్వాత 1 అవర్ గ్యాప్ తీసుకుని వేయాలి. అండ్ లంచ్ తిన్న తర్వాత కంపల్సరీగా 4 అవర్స్ గ్యాప్ అనేది ఉండాలి. డిన్నర్ చేసిన తర్వాత మాత్రం ఈ ఆసనాలు వేయకూడదు. ఓకే ఓకే. సో మామూలుగా ఉదయాన్నే వేస్తే మంచిది ఇది? అవునండి. ఓకే. దీనివల్ల ఓన్లీ ఎత్తు పెరగడమేనా, లేదంటే ఇంకేమైనా బెనిఫిట్స్ ఉంటాయా? దీనివల్ల ఎత్తు ఒకటే కాదండి, మనం శరీరాన్ని స్ట్రెచ్ చేయడం వల్ల వెన్నుముక్క అనేది బాగా సాగుతుంది. అండ్ వెన్నుముక్కలో ఉన్న నరాలకి పటుత్వం అనేది వస్తుంది. మలబద్ధకం కూడా తగ్గుతుంది. సో వెన్నెముక స్ట్రెంగ్తెన్ అవుతుంది కాబట్టి ఇది చాలా యూస్ఫుల్ ఎవరికైనా సరే, ఎవరైనా వేయచ్చు. మరి నెక్స్ట్ ఆసనం అండి? నెక్స్ట్ ఇది తిర్యక్ తాడాసనం. ఇది కూడా మార్నింగ్ పరిగడుపున వేయాలి. పరిగడుపున ఏం తినకుండా వేస్తే దీని ప్రయోజనం అనేది చాలా బాగా ఉంటుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 1 అవర్ గ్యాప్ తీసుకోవాలి. అండ్ లంచ్ చేసిన తర్వాత 4 అవర్స్ గ్యాప్. అండ్ డిన్నర్ చేసిన తర్వాత వేయకూడదు. దీనివల్ల లాభాలు ఏంటి? దీనివల్ల ఇది సైడ్ స్ట్రెచెస్ ఉంటాయి కాబట్టి నడుము భాగంలో ఉన్న కొవ్వు అనేది తగ్గుతుంది. అండ్ బాడీలో రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. ఓకే. దీనివల్ల డబుల్ ట్రిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయంటారు. ఎవరైతే ఎత్తు పెరగాలి అండ్ అలాగే సన్న కావాలి అనుకుంటున్నారో, అంటే ఎక్కువగా పొట్టపాగం తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు ఇది వేస్తే ఆసనాలు చాలా ప్రయోజనాన్ని ఇస్తాయి. ఓకే అండి. మరి ఎలా వేయాలో చూపిస్తారా? ఓకే చందన గారు. ఇప్పుడు మనం చేయబోయే ఆసనం తాడాసనం. కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచాలి. నెమ్మదిగా చేతులని పైకెత్తాలి. ఇంటర్లాక్ చేసి అరచేతులని పైకి తిప్పాలి. ఇప్పుడు నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ భుజాలని, ఛాతీని, కాళ్ళ మడమల్ని పైకెత్తాలి. కాళ్ళ వేళ్ళ పైన బాడీని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏదైనా ఒక వస్తువు పైన దృష్టిని కేంద్రీకరించాలి. ఈ విధంగా 5 నుంచి 10 సెకండ్లు చేసిన తర్వాత నెమ్మదిగా గాలి వదులుతూ చేతులని, కాళ్ళని కిందకి దించాలి. ఈ విధంగా 5 నుంచి 10 రౌండ్ల దాకా చేసుకోవచ్చు. చూసారు కదా ఎలా చేయాలో. ఇప్పుడు మీరందరూ నాతో పాటు చేయండి. కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ ఉంచుకొని నెమ్మదిగా చేతులని పైకెత్తి ఫింగర్స్ని ఇంటర్లాక్ చేసి అరిచేతులని పైకి తిప్పాలి. ఇప్పుడు నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ ఛాతీని, భుజాలని పైకి లేపి కాలి వేళ్ళను కూడా పైకి లేపి బాడీని బ్యాలెన్స్ చేయాలి. ఏదైనా ఒక వస్తువు పైన దృష్టిని కేంద్రీకరించాలి.
ఇలా 5 నుంచి 10 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా గాలి వదులుతూ చేతులని కిందికి దించాలి, కాళ్ళని కూడా భూమికి ఆనించాలి. ఇప్పుడు మనం చేయబోయే ఆసన తిర్యక్ తాడాసన. కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ ఉంచి నెమ్మదిగా చేతులని పైకెత్తాలి, ఫింగర్స్ని ఇంటర్లాక్ చేసి అరచేతులని ఆకాశం వైపు తిప్పాలి. ఇప్పుడు నెమ్మదిగా గాలి వదులుతూ రైట్ సైడ్కి బెండ్ అవ్వాలి. నెమ్మదిగా గాలి తీసుకుంటూ సెంటర్లోకి రావాలి. ఇదే విధంగా నెమ్మదిగా గాలి వదులుతూ లెఫ్ట్ సైడ్కి స్ట్రెచ్ అవ్వాలి. ఇప్పుడు నెమ్మదిగా గాలి తీసుకుంటూ సెంటర్లోకి రావాలి. ఈ విధంగా మనం 10 నుంచి 15 రౌండ్ల దాకా చేసుకుంటే చాలా మంచి ప్రయోజనం అనేది ఉంటుంది. చూసారు కదా ఎలా చేయాలో. ఇప్పుడు మీరందరూ నాతో పాటు చేయండి. కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ ఉండాలి. నెమ్మదిగా చేతులని పైకెత్తి ఫింగర్స్ని ఇంటర్లాక్ చేసి అరిచేతులని ఆకాశం వైపు తిప్పాలి. ఇప్పుడు నెమ్మదిగా గాలి వదులుతూ రైట్ సైడ్ బెండ్ అవ్వాలి. స్ట్రెచ్ అవుతూ ఉంటుంది, దాన్ని గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా గాలి తీసుకుంటూ సెంటర్లోకి రావాలి. ఇదే విధంగా లెఫ్ట్ సైడ్ చేయాలి. నెమ్మదిగా గాలి వదులుతూ లెఫ్ట్ సైడ్లో బెండ్ అవ్వాలి. నెమ్మదిగా గాలి తీసుకుంటూ సెంటర్లోకి రావాలి. ఈ విధంగా 10 నుంచి 15 రౌండ్స్ దాకా చేయాలి. అపర్ణ గారు వేశారు కదా ఈ ఆసనాలు, మీకు ఎలా అనిపించింది? ఈ ఆసనం అయితే తాడాసనం బాగా స్ట్రెచ్ చేస్తున్నాం కదా, సో ఆటోమేటిక్గా బాడీ స్ట్రెచ్ అవుతుంది. మీరు చెప్పినట్టుగానే బ్యాక్ బోన్ స్ట్రెంగ్త్ అవుతుందని నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇది నిజంగానే చిన్నపిల్లల దగ్గర నుంచి కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఎవరైనా కూడా వేయచ్చు. అవును, చాలా ఈజీగా సింపుల్గా కూడా. అవును, చాలా సింపుల్గా ఉంది అండ్ ఎక్కువ స్ట్రెయిన్ కూడా అవ్వట్లేదు మనం. సో బాగా రిలీఫ్ వస్తుంది, ఎందుకంటే బాడీ అంతా స్ట్రెచ్ అవుతుంది కదా. నాకైతే చాలా నచ్చిందండి. ఐ స్టార్ట్ ఆఫ్ అంటే నేనైతే ఈ తాడాసనం అనేది రెగ్యులర్గా వేయడానికి ట్రై చేస్తాను. మరి తిరియక్ తాడాసనం అయితే కొంచెం టఫ్ అనిపించింది, ఎందుకంటే ఇటు సైడ్స్ స్ట్రెచ్ అవ్వాలి కదా, అది కొంచెం బ్యాలెన్స్ చేసుకోగలిగితే మాత్రం మనం ఈజీగా వేయచ్చు. అండ్ అలాగే స్పెషల్లీ నాకు కొంచెం ఇక్కడ స్ట్రెస్ అనిపించింది, అంటే ఎప్పుడైతే మనం ఇట్లా బెండ్ అవుతామో అప్పుడు ఇటు ఆపోజిట్ సైడ్లో కాస్త స్ట్రెస్ అనిపించింది. సో దానివల్లే మనకి ఇక్కడ పొట్ట దగ్గర ఉన్న కొవ్వంతా కరుగుతుంది అనుకుంటాను. నడుము భాగం చుట్టూ ఉన్న కొవ్వు తగ్గిపోతుంది. నాకు ఈ 2 ఆసనాలు కూడా చాలా నచ్చాయండి. మరి ఇంత మంచి ఆసనాలు అంటే ఎత్తు పెరగడానికి, అలాగే కొవ్వు కూడా తగ్గుతుంది అండ్ బాడీ కూడా స్ట్రెంగ్త్ అవుతుంది. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న మంచి మంచి ఆసనాలు మా సకులకు పరిచయం చేశారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి యోగామృతం కార్యక్రమం. మళ్ళీ మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఆన్లైన్లో షాపింగ్ ఎక్కువగా చేస్తున్నారని నివేదిక చెప్పింది. ఆలోచించకుండా డబ్బును వృధా చేయడం వల్ల నెల చివరిలో అవసరాలకు డబ్బు లేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక చదువుకునే అమ్మాయిలైతే చదువుపై శ్రద్ధ తగ్గిపోయి ఈ వెబ్సైట్స్లో అందంగా ఆకర్షణీయంగా కనపడే వస్తువుల్ని వెతకడంలో సమయాన్ని వృధా చేస్తున్నారు. క్రెడిట్ కార్డులు ఉన్నవాళ్ళైతే ఈ షాపింగ్లకి విపరీతంగా ఖర్చు పెట్టేస్తున్నారు. అయితే ఆన్లైన్ షాపింగ్ పెరగడం వల్ల చిన్న చిన్న వ్యాపారులు, కుటీర పరిశ్రమలు దెబ్బతింటున్నాయి. అంటే ఆ పరిశ్రమల్లో పనిచేసే మహిళల జీవితాలు దెబ్బతింటున్నాయి. ఈ షాపింగ్స్ వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు కూడా వస్తున్నాయని ఈ సర్వే చెప్పింది. సర్వే నిర్వహించిన అధ్యయనకర్తలే కాదు, ప్రతి ఒక్కరూ ఆందోళన చెందాల్సిన విషయం ఇది. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. విభిన్నమైన వంటల్ని ప్రతిరోజు మన సఖులకి పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా ఒక సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి అదేంటో తెలుసుకుందామా? ముందుగా నాగమణి గారిని పరిచయం చేసుకుందాం. నాగమణి గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? వనస్థలపురం నుంచి అండి. ఓకే. సో ఈ రోజు మీరు సఖులకి పరిచయం చేస్తున్న వంట ఏంటి? కొబ్బరి బిస్కెట్స్ అండి. కొబ్బరి బిస్కెట్స్. ఓకే. సో బిస్కెట్స్ అంటే మామూలుగా మనం బయట తీసుకుంటూ ఉంటాం ఎక్కువగా, ఇక్కడ మాత్రం హోమ్ మేడ్ బిస్కెట్స్ అన్నమాట. రైట్. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? కొబ్బరి, చక్కెర, మైదా, నూనె. నాగమణి గారు కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారు. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందామండి, పెద్దది. దాంట్లో పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు. ఓకే. సేమ్ క్వాంటిటీతో చక్కెర. కొబ్బరి ఎంత ఉంటే చక్కెర పౌడర్ అంత.
ఈ రెండు మిక్స్ చేయాలండి. ఇంకా వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదా దీనికి? అవసరం లేదండి, ఈ కొబ్బరిలో వాటర్ సరిపోతుంది. మనం పచ్చి కొబ్బరి తీసుకున్నాం కాబట్టి ఆ వాటర్ అందులో సరిపోతుంది. ఇలా మొత్తం మంచిగా కలిపేసి ఒక 10 minutes వదిలేసేయాలండి ఇలా. ఓకే, అంటే ఎందుకు 10 minutes రెస్ట్ లో స్మూత్ గా? అంటే షుగర్ మెల్ట్ అయిపోద్ది, ఆ. అప్పుడు కొంచెం సాఫ్ట్నెస్ వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఇందులో చక్కెర కొబ్బరి వేసి కలిపి పెట్టాం కదండి, అవును. దీంట్లోకి మైదా పిండి కలపాలి. అవునా? ఆ మైదా పిండి ఎంత సరిపోతే అంత, దీనికి క్వాంటిటీ ఏమి ఉండదు. అంటే జస్ట్ బైండింగ్ కోసం అన్నట్టుగా విడిపోకుండా ఉంటాను. అందుకనే 10 minutes రెస్ట్ లో ఉంచమన్నారా? అంటే కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి. ఇది వాటర్ లేకపోతే మొత్తం విడిపోతుంది కదా. ఓకే, నాగమణి గారు చక్కగా మైదా పిండి కూడా వేసేసి మిక్స్ చేసేసుకున్నారు. అవునండి. నెక్స్ట్ మనం ఇప్పుడు పాన్ పెట్టొచ్చు మరి? పెట్టండి. కొద్దిగా ఆయిల్ తీసుకొని చిన్న బాల్స్ చేసుకోవాలి. ఈ చిన్న బాల్స్ ని కొంచెం ప్రెస్ చేసుకోవాలండి. ఒక పేపర్ తీసుకొని దాని మీద ఆయిల్ పెట్టేసి దీన్ని ప్రెస్ చేయాలి. అంటే ప్లాస్టిక్ కవర్ పైన అలా ఆయిల్ వస్తే ఇలా అన్ని చేసేద్దామండి. ఓకే అండి. సో ఆ లోపు ప్యాన్ కూడా హీట్ ఎక్కిపోతుంది. అవును. సో బిస్కెట్స్ రెడీ చేసేసారు. నెక్స్ట్ వేసేయడం, దీని మీద ఆయిల్ వేసేసి ఇవి 2 sides కాల్చుకోవాలండి. ఓకే అండి. సో ఫస్ట్ ఆయిల్ వేస్తారా? ఆయిల్ వేస్తాను. కొంచెం ఆయిల్ వేయాలండి పైనుంచి. దీనిపైన ఇంకా కొంచెం ఆయిల్ వేయాలండి. ఇలా 2 sides కాల్చుకోవాలి. సో ఇలా 2 sides కూడా మనము బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. మరి ఇప్పుడు తీసేయచ్చా? తీసేద్దామండి. బిస్కెట్స్ రెడీ అయ్యాయండి, సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటాం. ఓకే అండి. కొబ్బరి బిస్కెట్స్ రెడీ అయ్యాయి మానస, టేస్ట్ చూసి చెప్పు. ఓకే ఓకే, చూస్తున్నారు కదా నాగమణి గారు ప్రిపేర్ చేసిన కొబ్బరి బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసి చెప్పే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూసేయండి. కొబ్బరి బిస్కెట్స్ కి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము, మైదా, చక్కెర, నూనె. కొబ్బరి బిస్కెట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో పచ్చి కొబ్బరి తురుము, చక్కెర పౌడర్ వేసి బాగా కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మైదా పిండి సరిపడా వేసి చిన్న చిన్న బాల్స్ చేసి ప్రెస్ చేసి బిస్కెట్స్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పాన్ పెట్టి కొంచెం నూనె పోసి బిస్కెట్స్ వేసి 2 sides డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో క్రిస్పీ కొబ్బరి బిస్కెట్స్ రెడీ. కొబ్బరి బిస్కెట్స్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసేసారు కదా. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తాను. సూపర్ గా ఉంది అసలు. చాలా బాగుందండి నాగమణి గారు. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. అందులోనూ పచ్చి కొబ్బరితో చేస్తారు కాబట్టి ఆ ఫ్లేవర్ చక్కగా తెలుస్తుంది. హెల్త్ కి కూడా చాలా మంచిది అండ్ తినడానికి కూడా చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా తినేయచ్చు. చాలా టేస్టీ రెసిపీని ఈరోజు పరిచయం చేసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి.
ఓకే, వెల్కమ్ అండి. మరి ఇంత మంచి రెసిపీని ఈ రోజు మా సకులకి మీరు పరిచయం చేసినందుకు విజయ స్పైసెస్ టిట్టూస్ రెడ్ చిల్లీ పౌడర్ మరియు అన్ని రకాల మసాలాస్ వారి నుంచి ఈ గిఫ్ట్ మీకోసం. థ్యాంక్ యూ. చూసారు కదండి, నాగమణి గారు ప్రిపేర్ చేసిన కొబ్బరి బిస్కెట్స్ నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఇలాగే వెరైటీ వంటల్ని మన సకులతో షేర్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే 040223556540 నంబర్కి కాల్ చేయండి. వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. చూసారు కదండి, ఇది వాల్టి మన వంటల సందడి. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ వంటల సందడి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం అండి. ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు వల్ల అనేక రకాలుగా మేలు జరుగుతుందని ప్రభుత్వం చెప్పింది. మహిళలు కూడా ఇందుకు సహకరిస్తూ ఇంటి బడ్జెట్ను అవసరాల మేర తగ్గించుకుంటున్నారు. అలాగే డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు ఉపయోగించుకొని అన్ని చోట్ల ఆన్లైన్ లావాదేవీలకే మొగ్గు చూపిస్తున్నారు. కానీ కోరికలు గుర్రాలే పరుగులు పెడుతుంటే ఆన్లైన్ షాపింగ్లకు మాత్రం కళ్ళెం వేయలేకపోతున్నారు. షాపింగ్ అనేది వ్యసనంగా మారితే పెను ప్రమాదమే. నియంత్రించుకోక తప్పదు. ఇందుకోసం కొన్ని సూత్రాలు చెప్పారు మన నిపుణులు. ఆన్లైన్ షాపింగ్ చేయకపోతే ఒత్తిడికి గురయ్యేవాళ్ళు, ఆదాయాన్ని పట్టించుకోకుండా ఖర్చు పెట్టేవాళ్ళు, వస్తువులు ఇంట్లో ఉన్న అదే రకం వస్తువులు కొనేవాళ్లకు ఈ సూచనలు తప్పక అవసరం. వాటి గురించి చెప్పుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ప్రతి ఎపిసోడ్లో కూడా కొత్తగా ఆలోచిస్తూ ఎన్నో ఐటమ్స్ మీకు పరిచయం చేస్తున్న మన చూడండి చేయండి కార్యక్రమంలో ఈ రోజు మనతో పాటు ఉన్నారు అపర్ణ గారు. అపర్ణ గారు ఈ రోజు మనకు సాల్ట్ టెక్నిక్ పెయింటింగ్ నేర్పిస్తామంటున్నారు. మరి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, ఆవిడ పలకరించేసి మనము నేర్చుకుందాం. నమస్తే అపర్ణ గారు. నమస్తే లహరిక గారు. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. ఈ రోజు మరి మా సఖి ప్రేక్షకుల కోసం సాల్ట్ టెక్నిక్ పెయింటింగ్ నేర్పిస్తామన్నారు. మాకేంటో వింటుంటేనే నేర్చుకోవాలనిపిస్తుంది. మరి దానికి కావాల్సిన వస్తువులు ఏంటో ముందుగా చెప్పేస్తారా? వైట్ షీట్, బ్రషెస్, క్రిస్టల్ సాల్ట్, కలర్స్, ప్యాలెట్. ఓకే, అంటే ఇక్కడ సాల్ట్ టెక్నిక్ పెయింటింగ్ అన్నారు కాబట్టి మనకి క్రిస్టల్ సాల్ట్ తీసుకోవాలి. అవునండి. ఓకే ఓకే, మరి ఎలా వస్తుందో మేము కూడా చూస్తాం. నేర్పించేస్తారా? అవునండి. ఫస్ట్ ఏం ఇప్పుడు చేస్తున్నారు? ఒక 2-3 కలర్స్ మీరు తీసుకోవచ్చు. తీసుకుని దానికి ఏంటంటే ఇవి వాటర్ బేస్డ్ కలర్స్. ఓకే, ఇవి మిక్స్ చేసుకోవాలి. ఈ లోపల 2 కలర్స్ మిక్స్ చేసుకుని గ్రీన్ కలర్ అలానే ఎల్లో కలర్ తీసుకున్నానండి. ఇంకేదైనా కూడా కాంబినేషన్ 2-3 కాంబినేషన్స్ కూడా తీసుకోవచ్చు. కలర్స్ తీసుకుని కొంచెం లైట్ గా వేస్తున్నారు కదా అందులో? లైట్ గానే తీసుకున్నాను. కావాలంటే కొంచెం డార్క్ చేసుకోవచ్చు, మనకి ఎలా కావాలంటే బ్యాక్గ్రౌండ్ అలాగా. సో ఇది మనము ముందు బ్రష్, పెద్ద బ్రష్ తోటి వెట్ చేసేసుకోవాలి షీట్ అంతాని. వెట్ చేసేసుకుంటే మనకి ఇది ఫాస్ట్ గా ఈవెన్ గా కలర్ స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. అందుకని కలిపేటప్పుడు కూడా చాలా పలుచగానే కలుపుకున్నారు. దీనిలో కూడా వాటర్ మిక్స్ చేసుకున్నాం. కొంచెం మనం థిక్ గా కూడా వేసుకోవచ్చు కలరు, అంటే కన్సిస్టెన్సీ మనకి ఎంత కావాలంటే అంత. ఇది వేసేసి తర్వాత ఈ గ్రీన్ కూడా మనం డార్క్ కావాలంటే ఇంకా కొంచెం డార్క్ చేసుకోవచ్చు. వాటర్ మిక్స్ చేయకుండా మనం డైరెక్ట్ గా వేసుకుంటే డార్క్ వస్తుంది. డార్క్. ఓకే, ఇప్పుడు దీని మీద ఏంటంటే సాల్ట్ టెక్నిక్ అంటే ఏ కలర్ అన్నా మనం క్యాన్వాస్ మీద కూడా ఇది చేసుకోవచ్చు. ఇది సాల్ట్ ఇలా వేసేయాలి వెట్ గా ఉన్నప్పుడే. వెంటనే వేస్తే ఇది వేసి మనం కాసేపు డ్రై అవ్వడానికి ఉంచేయాలి. సో ఈ సాల్ట్ వేసిన వల్ల ఏమవుతుందంటే మనకి పెయింటింగ్ లో కూడా ఈ అక్కడ కలర్ రిమూవ్ అయిపోతుంది అనమాట. సో అదొక ఎఫెక్ట్ వస్తుంది. ఇది డ్రై చేయడానికి ఉంచేయాలి. 1 అవర్ పాటు పక్కన పెట్టేయాలి. 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ. ఇది అయిపోయింది అనమాట. సో దీని మీద ఇది డ్రై అయింది. ఇప్పుడు మనకి క్లియర్ గా తెలుస్తుంది. డ్రై అయ్యాక మనకి ఆ ఎఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు పెయింటింగ్ చేసినా దీని మీద కొంచెం డిఫరెంట్ గానే వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను దీని మీద పెయింటింగ్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, ఇక్కడ మనకి సాల్ట్ ఎఫెక్ట్ అనేది బాగా తెలుస్తుంది.
మన పెయింటింగ్ వేసాక కూడా అది డిఫరెంట్ గానే కొంచెం అక్కడ రిమూవ్ అయిపోతా ఉంటుంది కలర్. ఓకే. సో ఆ ఎఫెక్ట్ కోసమే ఇది ఈ టెక్నిక్ చూపిస్తున్నాను. అంటే ఇప్పుడు మనం పెయింట్ వేసాక కూడా మళ్ళీ సాల్ట్ ని అప్లై చేస్తామా? లేదండి, ఇంకా ఇదే ఫస్ట్ టైం. దీని మీద ఆల్రెడీ ఉంటుంది కొంచెం షీట్, మనం దులిపేసినా ఉంటుంది. ఈవెన్ క్యాన్వాస్ కూడా అబ్జర్వ్ చేస్తుంది కదా. ఇది విస్టీరియా ఫ్లవర్స్ వేస్తాను నేను. ఈ బంచెస్ లో వస్తాయి అన్నమాట ఈ ఫ్లవర్స్. ఓకే. సో ఇవి పువ్వులు, విస్టీరియా ఫ్లవర్స్. ఎలా మన గ్రేప్స్ ఎలా ఉంటాయో బంచెస్ అలా ఉంటాయి అన్నమాట ఈ ఫ్లవర్స్. ఓకే. ఓకే. దానిపైన కూడా గ్రీన్ కలర్ లైట్ లైట్ గా అప్లై చేస్తున్నా. ఈ స్టెమ్స్ ఇచ్చేస్తున్నానండి వీటికి. ఇవి బంచ్ గ్రేప్స్ బంచ్ లాగే ఉంటుంది ఫ్లవర్స్, క్రీపర్స్ అన్నమాట. ఓకే. పైనుంచి మనకి ఇట్లా ఉన్నట్లు అనిపిస్తుంది. అవునండి. ఇవి హ్యాంగింగే ఉంటాయి. ఎఫెక్ట్ క్యాన్వాస్ మీద ఇంకా బాగా వస్తుంది. నేను దీని మీద కంటే క్యాన్వాస్ మీద మనం చెయ్యొచ్చు, కొంచెం స్లో అవుతుంది. పేపర్ అంటే షీట్ అంటే మనం ఫాస్ట్ గా అయిపోతుంది. ఇలా మనకు ఎటువంటి డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ ని డ్రా చేసుకుని ఇట్లా పెయింట్ చేసుకోవచ్చు. డ్రా చేసుకుని మనం పెయింట్ చేసుకోవచ్చు. ప్రతి దానికి ఎఫెక్ట్ వస్తుంది అనమాట. ఒక్కొక్క మనం వాడే మెటీరియల్ బట్టి దాని మీద ఎఫెక్ట్ కూడా వస్తుంది. సో ఈ విధంగా ఇది కంప్లీట్ అయింది. వావ్, చాలా చక్కగా ఉంది. మీరు వేసుకునే సాల్ట్ ఎఫెక్ట్ కానివ్వండి, దానిపైన బ్రైట్ కలర్ తీసుకున్నారు కదా బంచ్ రూపంలో, అవి కానివ్వండి, ఆ గ్రీన్ మళ్ళీ డార్క్ చేసే చూడండి, అది కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఎక్సలెంట్ గా ఉంది. టోటల్ గా ఇది ఫ్రేమ్ కట్టి మనం బర్త్డే పార్టీస్ కి అలా ఇవ్వచ్చు, లేకుంటే ఇంట్లో కూడా మనం నీట్ గా చాలా బాగా పెయింటింగ్ చేసుకోవచ్చు అండి. కొంచెం టైం తీసుకుని మనం ఇంకా దీనికి షేడింగ్స్ అవి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ పెట్టుకుని ఇంకా మంచిగా చేసుకుని చక్కగా ఫ్రేమ్ చేయొచ్చండి. చాలా మంచి ఆలోచన. ఈ విధంగా తయారు చేసిన ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, చూపిస్తాను. ఇది చూడండి లహరిక, ఇది క్యాన్వాస్ మీద చేశాను. సో క్యాన్వాస్ అంటే క్లాత్ కదా, ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. అది మనం హ్యాండ్ మేడ్ పేపర్ యూస్ చేసినా ఇదే ఎఫెక్ట్ వస్తుంది. ఎందుకంటే హ్యాండ్ మేడ్ పేపర్ లో కూడా అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది అనమాట. టైం కూడా ఎక్కువ పడుతుంది అన్నారు. కొంచెం చేసేటప్పుడు మనకి కలర్ వచ్చేస్తుంది చూడండి, అందుకే ఎఫెక్ట్ డిఫరెంట్ వచ్చింది. దీంట్లో అంత గ్యాప్స్ ఎఫెక్ట్ వేరే వస్తుంది. చాలా బాగుంది. ఇలాంటి ఎఫెక్ట్ అనేది మనం చేతితో డ్రా చేస్తే కష్టం, చాలా కష్టం. ఇప్పుడు మనం క్రిస్టల్ వేసుకున్నాం కాబట్టి క్రిస్టల్ సాల్ట్ దాని వల్ల అది అబ్జర్వ్ చేసుకుని ఈ షేడ్ అనేది మనకి కనిపించింది. అవును. వావ్, చాలా చక్కగా ఉంది. ఇట్లాంటివి మనం డైనింగ్ టేబుల్ పైన కూడా మనం చక్కగా వేసుకోవచ్చు. అలానే ఫ్రేమ్ కట్ లామినేట్ చేయొచ్చు, లేకపోతే మనము ఫ్రేమ్ చేసుకోవచ్చు. పెద్ద పెయింటింగ్ చేసుకుని ఫ్రేమ్ చేసుకోవచ్చు. చాలా అసలు న్యాచురల్ గా ఎంత చూస్తే చాలా కష్టమేమో అనిపిస్తుంది, కానీ మీరు చాలా ఈజీ మెథడ్ లో మాకు నేర్పించేశారు. ఈరోజు మాకు సఖి ప్రేక్షకుల కోసం ఇంత మంచి ఆర్ట్ ని నేర్పించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. సో చూసారు కదా సకలు, అపర్ణ గారు ఈ రోజు మనకు నేర్పించిన ఈ సాల్ట్ టెక్నిక్ పెయింటింగ్ చాలా చాలా కొత్తగా ఉంది కదా. మరి ఇలాంటి కొత్తదనం మీలో కూడా దాగే ఉంటుంది. ఇంకెందుకంటే ఆలస్యం చేస్తారు, వెంటనే మా కార్యక్రమంలో పాల్గొనండి. మీరు మాకు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 040-23556540. ఇది ఇవాల్టి చూడండి చేయండి కార్యక్రమం. మరో చక్కని కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. నమస్కారం. ఆలనా పాలనా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ నీలిమ గారు. సకలు రాసే సమస్యలకు చక్కటి సలహాలు సూచనలు అందిస్తున్నారు. మరికొన్ని విషయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను.
ఒక సఖి మనకి తనకున్న సమస్యని లెటర్ ద్వారా రాసి పంపించడం జరిగింది. మరి దాన్ని చదవమంటారా? చదవండి. నమస్కారం డాక్టర్ గారు, నా పేరు సీతా మహాలక్ష్మి. నేను గుంటూరు నుంచి రాస్తున్నాను. నా వయసు 45 సంవత్సరాలు. నా కూతురు వయసు 25 సంవత్సరాలు. ఇటీవలే మా అమ్మాయికి పెళ్ళయింది. ఇప్పుడు సమస్య ఏంటంటే మా అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఫిట్స్ ప్రాబ్లం ఉంది. దానివలన ప్రెగ్నెన్సీలో ఏదైనా సమస్య వచ్చే అవకాశం ఉందంటారా? ఒకవేళ సమస్య ఉంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారో తెలియచేయండి అంటూ రాస్తున్నారు. తనకి మ్యారేజ్ కాకముందు నుంచే ఫిట్స్ అనే సమస్య ఉందని చెప్పారు. మనం నార్మల్గా చెప్పుకోవాలంటే ప్రెగ్నెన్సీ అనేది స్త్రీకి ఒక పునర్జన్మ లాంటిది. చాలామందిలో ఈ ప్రెగ్నెన్సీ నార్మల్గా సజావుగా ఏం ప్రాబ్లమ్స్ లేకుండా జరుగుతుంది. కానీ కొద్ది మందిలో ప్రెగ్నెన్సీకి ముందే కొన్ని ప్రాబ్లమ్స్, మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండటం జరుగుతుంది. లేదా కొంతమందికి ప్రెగ్నెన్సీ వచ్చినాక ప్రాబ్లమ్స్ జరగచ్చు. సో ఇవన్నీ కూడా మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అనేది అని అంటాం జరుగుతుంది. ఈ ఫిట్స్ అనేది ఉందంటున్నారు మీ పాపకి, మ్యారేజ్కి ముందే ఫిట్స్ ఉన్నాయి. సో ఈ ఫిట్స్ అనేది చాలామందికి చాలా భయం ఉంది. ఫిట్స్ ఉంటే ప్రెగ్నెన్సీలో ఎట్లా ఉంటుంది, తల్లికి ఎలా ఉంటుంది, బేబీ ఫీటస్కి ఎట్లా ఉంటుంది, మంచి బేబీ పుడతారా లేదా అన్నది చాలా భయము, ప్లస్ అదేవిధంగా అపోహలు అనేది చాలా ఉన్నాయి. మీరు పాప ప్రెగ్నెంట్ అవ్వాలి అని అనుకుంటే కనుక ఫస్ట్ రీసెంట్గా ఫిట్స్ ఎట్లా ఉన్నాయి అంటే తరచుగా వస్తున్నాయా ఫిట్స్ రాకుండా ఎంతకాలం అయింది అన్నది చూసుకుని, అండ్ ఫస్ట్ మీ న్యూరాలజిస్ట్ని ఫస్ట్ కన్సల్ట్ చేసి ఏమేం మెడికేషన్స్ వాడుతున్నారు, ఏమేం మెడిసిన్స్ వాడుతున్నారు, ఒక మెడిసిన్ వాడుతున్నారా లేదా 2-3 డ్రగ్స్ వాడుతున్నారా ఫిట్స్ కంట్రోల్ చేయడానికి, ఎంత డోస్ వాడుతున్నారు, ఇవన్నీ కూడా ఒకసారి న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేసి అసెస్ చేసుకుని, ఒకవేళ ఈ మధ్యకాలంలో ఫిట్స్ లేకుండా ఉంటే కనుక ఒక మెడిసిన్కి మారడం లేదా డోస్ తగ్గించడం అనేది న్యూరాలజిస్ట్ అనేది చేస్తారు. సో అదేవిధంగా ముఖ్యమైనది ఏంటి అని అంటే ఫోలిక్ యాసిడ్ అనేది వాడటం. ఎందుకంటే ఈ ఎపిలెప్సీకి ఫిట్స్కి వాడే మెడిసిన్స్ వల్ల కొన్ని రకాల జన్యుపరమైన రూపాలు, బర్త్ డిఫెక్ట్స్ అనేది బేబీలో రావటం జరుగుతుంది. సో అందువలన ఫోలిక్ యాసిడ్ అనేది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే 3 నెలల ముందు నుంచి కూడా ఈ ఫోలిక్ యాసిడ్ వాడటం అనేది ఎంతో ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది. దీనివల్ల కొన్ని రకాల బర్త్ డిఫెక్ట్స్ అనేది పుట్టుకతో వచ్చే లోపాలని కొంతవరకు మనం కరెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా బరువు ఎట్లా ఉన్నారు, ఎక్కువ బరువు ఉంటే కనుక కొంచెం బరువు తగ్గటం, దెన్ అదేవిధంగా మెడికేషన్ అనేది మర్చిపోకుండా కరెక్ట్గా తీసుకోవటం. చాలామంది ప్రెగ్నెన్సీ రాగానే ఈ మెడిసిన్ వలన బేబీకి ఎఫెక్ట్ అవుతుంది, బేబీలో ప్రాబ్లమ్స్ వస్తాయి అని మెడిసిన్ ఆపేయటం చేస్తారు. సో అలా ఆపకూడదు. ప్రెగ్నెన్సీ వచ్చినాక మెడిసిన్ కంటిన్యూ చేస్తూ, అదేవిధంగా ఏమన్నా ఫిట్స్ సంబంధించిన సమస్య కనుక కనిపిస్తే ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీలో డోస్ని కూడా ఇంక్రీజ్ చేయటం జరుగుతుంది. ముఖ్యమైనది ఏంటంటే ఫస్ట్ 3 months ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ అనేది ఎక్కువగా వస్తాయి. ఏ పదార్థం చూసినా వామిటింగ్ వచ్చినట్లు తినలేకపోవడం జరుగుతుంది. సో తరచుగా వామిటింగ్స్ అవటం వల్ల ఈ మెడిసిన్ వేసుకున్నా కూడా బ్లడ్లోకి అబ్జార్బ్ కాదు వామిటింగ్స్ ఎక్కువ అవటం వల్ల. సో అది డాక్టర్ని కన్సల్ట్ చేసి వామిటింగ్స్ కంట్రోల్ చేసి మెడిసిన్ని కరెక్ట్గా వేసుకోవటం అనేది ఇంపార్టెంట్. సో ఫిట్స్లో కూడా వివిధ రకాలైన ఫిట్స్ ఉంటాయండి. ఒకటి జనరలైజ్డ్ టానిక్ క్లానిక్ సీజర్స్ అంటాం, అంటే కాళ్ళు చేతులు రిజిడ్ అయిపోయి కొట్టుకోవటం అనేది జరుగుతుంది. సో అట్లాంటిదా, లేదా యాబ్సెంట్ సీజర్స్ అంటాము, ఫోకల్ సీజర్స్ అంటాం. సో ఆ సీజర్ ఎటువంటి రకమైన ఫిట్స్ వస్తున్నాయి దాన్ని బట్టి రిస్క్ అనేది కూడా డిపెండ్ అవుతుంది. మరి డాక్టర్ గారు, ఈ ఫిట్స్ సమస్య ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలియచేయండి. ప్రెగ్నెన్సీ వచ్చినాక కొంచెం నార్మల్ ప్రెగ్నెన్సీ కన్నా కొంచెం ఎక్కువ జాగ్రత్తలే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమైనది మనం బేబీ పైన, అదే ఫీటస్ పైన ఈ మెడిసిన్స్ ఏదైతే వాడుతున్నామో ఫిట్స్కి సంబంధించిన మెడిసిన్స్, ఇవి ఒక్కొక్కసారి దానివల్ల సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఒక్కొక్కసారి ఉండొచ్చు. ఎస్పెషల్లీ బర్త్ డిఫెక్ట్స్ అంటే వెన్నుపూసకు సంబంధించింది,
అదేవిధంగా గుండె పరంగా సంబంధించిన బర్త్ డిఫెక్ట్స్ రావచ్చు. అండ్ క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ అంటాం. సో ఇట్లాంటి బర్త్ డిఫెక్ట్స్ అనేది బేబీలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇవి వచ్చిందా, ఎఫెక్ట్ అయిందా లేదా అన్నది మనం పరీక్షల ద్వారా చేసుకోవాలి. అంటే ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే 3rd మంత్లో స్కాన్ చేయటం జరుగుతుంది. ఎన్టీ స్కాన్ అంటాము. అదేవిధంగా బ్లడ్ టెస్ట్ ఉంటుంది. ఈ బ్లడ్ టెస్ట్ ప్లస్ ఎన్టీ స్కాన్ అనేది ఫస్ట్ 3 మంత్స్ కంప్లీట్ అయినాక ఈ టెస్ట్ చేసి, అదేవిధంగా ముఖ్యమైనది ఏంటంటే 5th మంత్ స్కాన్. సో ఫీటస్లో అబ్నార్మాలిటీస్ అనేది ముఖ్యంగా రివీల్ అయ్యే స్కాన్ 5th మంత్ స్కాన్, టిఫా స్కాన్ అంటాం. సో ఈ స్కాన్ చేసుకుని బేబీలో ఇట్లాంటి డిఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా అన్నది మనం చూసుకోవాలి. ఎస్పెషల్లీ గుండెకి సంబంధించిన డిఫెక్ట్స్, హార్ట్ రిలేటెడ్ అబ్నార్మాలిటీస్ అనేది ఫీటల్ ఎకో కార్డియోగ్రామ్ అనేది వేరే మళ్ళీ సపరేట్గా చేయించుకుంటే మంచిది. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుని, అదేవిధంగా ఒక్కొక్కసారి బేబీ గ్రోత్ ఫస్ట్ అంతా కూడా బాగుండి బేబీ అవయవాలన్నీ సరిగ్గా మంచిగా ఫామ్ అయ్యి తర్వాత బేబీ గ్రోత్ అనేది ఒకసారి తగ్గిపోవచ్చు. సో వీళ్ళల్లో రెగ్యులర్గా యాంటీనేటల్ చెకప్స్, అంటే ప్రెగ్నెన్సీ సమయంలో డాక్టర్ని కన్సల్ట్ చేయటం, విజిట్స్ అనేది కొంచెం ఫ్రీక్వెంట్గా ఉంటాయి. ఎందువలన అంటే బేబీ గ్రోత్ సరిగ్గా ఉందా లేదా రెగ్యులర్గా అన్నది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా గ్రోత్ స్కాన్స్ కూడా నార్మల్ ప్రెగ్నెన్సీ కన్నా కూడా కొంచెం ఎక్కువ సార్లు స్కాన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా డెలివరీ టైంకి వస్తే కనుక కొంతమందిలో ఈ డెలివరీ టైంలో ఉండే స్ట్రెస్ వలన, పెయిన్ వలన, సివియర్ పెయిన్ వలన, లేబర్ పెయిన్స్ వలన సో ఒక్కొక్కసారి ఫిట్స్ అనేది కొంచెం అగ్రవేట్ అవుతూ ఉంటుంది. మెడిసిన్ ఆపకుండా కంటిన్యూ చేయాలి. అదేవిధంగా డీహైడ్రేషన్ లేకుండా వాటర్ ఎక్కువ తీసుకోవటం, ఫ్రూట్స్ పెట్టడం, డీహైడ్రేషన్ లేకుండా చూసుకుని, అదేవిధంగా లేబర్ ఎనాల్జెసియా అంటాం, ఎక్కువ పెయిన్ తెలియకుండా ఉండటానికి ఎనస్థీషియా ఇవ్వటం జరుగుతుంది. దాన్ని లేబర్ ఎనాల్జెసియా అంటాం. పెయిన్స్ తెలియకుండా ఇంటెన్సిటీ తగ్గుతుంది. ఇవన్నీ కనుక మనం ఫాలో అయితే కనుక వీళ్ళల్లో నార్మల్ డెలివరీ అనేది చేయొచ్చు. ఫిట్స్ ఉన్నంత మాత్రాన సిజేరియన్ సెక్షన్ చేయాలని ఏం లేదు, నార్మల్ డెలివరీకి కూడా చేసుకోవచ్చు. అండ్ కొంతమందిలో ఈ ఫిట్స్ అనే కాకుండా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఫిట్స్ రావచ్చు. అంటే ప్రెగ్నెన్సీలో కొంతమందికి అంతకుముందు నార్మల్గా ఉండి ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఫిట్స్ రావచ్చు ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో. సో అలా ఫిట్స్ వచ్చినప్పుడు మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. మనం కామన్గా చూసేది బ్లడ్ ప్రెషర్ వలన ఒక్కొక్కసారి ఫిట్స్ రావచ్చు, హై బ్లడ్ ప్రెషర్ వలన. సో బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకుని, బ్లడ్ ప్రెషర్ ఎట్లా ఉంది, యూరిన్ టెస్ట్ ఎట్లా ఉంది, బ్లడ్ టెస్ట్ చేసుకుని ఇది ప్రెగ్నెన్సీ వలన వచ్చే ఫిట్సా లేదా ప్రెగ్నెన్సీకి సంబంధం లేకుండా వచ్చే ఫిట్సా అన్నది మనం నిర్ధారణకు రావాలి. సో ఇది ఒకవేళ బ్లడ్ ప్రెషర్ వలన వచ్చిన ఫిట్స్ అయితే కనుక తర్వాత మనం ప్రెగ్నెన్సీని డెలివరీ చేయటం అనేది చేస్తే కనుక ఈ ఫిట్స్ తగ్గిపోతుంది. రైట్ డాక్టర్ గారు, మరి సీతా మహాలక్ష్మి గారు రాసిన సమస్యకి చక్కటి సలహాలు సూచనలు అందించినందుకు ధన్యవాదాలు. నమస్తే. చూశారు కదండి, ఇది ఈనాటి ఆలనా పాలనా కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు అవసరమైన వస్తువుల లిస్ట్ దగ్గర పెట్టుకొని అంతవరకే కొనాలి. కొన్ని రకాల వస్తువులు ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి, మనసుని లాగేస్తుంటాయి. అయినా మనసును వాటి మీదకి వెళ్లకుండా కట్టిపడేయాలి. పొదుపు మంత్రాన్ని మించిన భవిష్యత్ ప్రణాళిక మరొకటి లేదు. షాపింగ్కు నెలకి ఇంతవరకే బడ్జెట్ అని నియమం పెట్టుకోవాలి. ఖరీదైన వస్తువులు కొనే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. తప్పదు అనుకున్నా 1 నెలన్నా వాయిదా వేయగల మానసిక స్థాయి ఉండాలి. కొంతమంది బట్టలు, చెప్పులు వంటి వస్తువులు ఉన్నా పదే కొంటుంటారు. అనవసరంగా ఖర్చును పెంచుకుంటుంటారు. ఇలాంటి వాటిపై ప్రతిసారి దృష్టి పెట్టాలి. ప్రధాన నిర్ణయానికి కట్టుబడి ఎవరి పరిధిలో వాళ్ళు ఖర్చును నియంత్రించుకుంటేనే కుటుంబాలు బాగుంటాయి, మహిళలు కూడా ఆనందంగా ఉంటారు. మీరేమంటారు? సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 0402355640. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.